నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఫేక్ కంటెంట్ పైన కోర్టుకు పోతారట ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏందా ఫేక్ కంటెంట్ అంటే కంచా గచ్చిబౌలి భూముల విషయంలో అధికారులు ఒకటి చెప్తే వీళ్ళు కావాలని ఫేకు క్రియేట్ చేసి అంటే ఆడ జింకలున్నట్టు, దుప్పులున్నట్టు, ఆడు మొత్తం చెట్లు కొడుతున్నట్టు కొత్తగా వీడియోలు క్రియేట్ చేసి పెట్టారంటున్నారు. అదే సుప్రీంకోర్టుకు పెట్టాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి. అంటే సుప్రీంకోర్టు ఫేక్ కంటెంట్‌ని చూసి ఆర్డర్ ఇచ్చిందని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. ఆ ఫేక్ కంటెంట్ పైన కేసులేస్తారట కోర్టులలో. అసలాడ 400 ఎకరాల భూమిని తీసుకోవడం అనేది ఫేకా? ఫేక్ కాదు కదా! 400 ఎకరాల భూమిలో చెట్లు ఉన్నది ఫేకా? ఫేక్ కాదు కదా! సరే జింకలు, దుప్పులు ఉన్నాయా లేవో పక్కన పెడితే చెట్లు అన్నాక చెట్లు అడవి లెక్క ఉందన్నాక అడవి జంతువులు సహజంగా ఉంటాయి. అది చిన్న సన్నగా లేదు. 2300 ఎకరాల జాగా కనెక్టెడ్ టు సెంట్రల్ యూనివర్సిటీ. కాబట్టి జంతువులు కూడా ఉండొచ్చు. దాంట్లో ఫేక్ ఉండకపోవచ్చు. ఒకవేళ కావాలని ఎవరైనా ఫేక్ చేసి పెట్టారనుకో, కానీ వాస్తవాలైతే 400 ఎకరాల భూమిలో బుల్డోజర్లు పోయింది వాస్తవం, జేసీబీలు. 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నది వాస్తవం. అందులో చెట్లు ఉన్నది వాస్తవం. చెట్లు పర్మిషన్ లేకుండా నరుకుతున్నది వాస్తవం. ఇవి అయితే వాస్తవాలే కదా! మరి ఈ వాస్తవాలపైన మీరేం సమాధానం చెప్తారు? అనేది కోర్టు అదే అడిగింది. చెట్లు కొడుతుండ్రో దానికి పర్మిషన్ ఉందా? అటవీ శాఖ ఎన్విరాన్మెంటల్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొనిరా. అది తీసుకోవాలా లేదా అనేది ప్రభుత్వానికి కోర్టులు చెప్పాలనా? సామాన్య పౌరుడైనా తీసుకోవాల్సిందే ఒక చెట్టు కొట్టాలంటే రూల్ అది. కానీ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయాలి. అదైతే వాస్తవమే కదా! సరే చెట్లు కొట్టేటప్పుడు చెట్లల్లో అడవి జంతువులు ఉన్నాయా లేవా? దాని వెనక ఉన్న వాయిస్‌లు అబద్ధమా నిజమా పక్కన పెడితే చెట్లు కొట్టింది నిజం. చెట్లు నరికేదానికి పర్మిషన్ లేనిది నిజం. ఇక మిగతా మెరిట్స్‌లో పట్ల అది ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా, ప్రభుత్వానికైతే ఏంది ఇది కాదు. చెట్టు కొట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలనేది చట్టం ఉంది. అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక చెట్టు కాదు, 2 కాదు. ఇప్పుడు ఏదో రైతులు చాలల్లో ఉన్న చెట్టు 1, 2 అంటే అది కూడా ఒక రూల్ ప్రకారం అయితే తీసుకోవాలి. కానీ దానికైతే ఎగ్జామ్షన్ సరే వాళ్ళ చేను, వాళ్ళ చెట్టు కాబట్టి 1, 2 అనుకోండి. అడవి లెక్క ఉన్న దాంట్లో 400 ఎకరాల్లో ఉన్న చెట్లను కొట్టేటప్పుడు, వందల జేసీబీలు దింపేటప్పుడు కనీసం పర్మిషన్ తీసుకోవాలి. అది కాదా కోర్టు అన్నది. అది ఫేక్ కాదా? మీరు చెబుతుంది ఫేక్ కాదు. అంటే మీరు చేసిన పనే ఫేకు. పర్మిషన్ లేకుండా చెట్లు కొట్టారు, ధ్వంసం చేశారు. ఇది ఆయన చెప్తుండు కోర్టుకు వెళ్ళాలా అనడు. ఇప్పుడు కోర్టుకెళ్తే మీకే నష్టం అయింది. అది తెలుసో లేదో మళ్ళా. మీరు దీనిపైన కోర్టులకెళ్తే ఇప్పటికే అబాస్పాలయ్యారు చాలా విషయాలలో. ఈ కార్ రేసింగ్‌లో అబాస్పాలయ్యారు. బనక మన లగచర్లలో అబాస్పాలయ్యారు. వీటన్నిట్లల్లో అబాస్పాలు అవుతున్నా కానీ ఇప్పటికీ మళ్ళా కోర్టులకు పోతే మీరే అబాస్పాలు అవుతారు. కోర్టుకు పోతే కోర్టు అడిగింది నీ పర్మిషన్ ఉందా ఫస్ట్ చెప్పు అంటది. ఫేకా తర్వాత కానీ నువ్వు కొట్టే చెట్లకు పర్మిషన్ ఉందా లేదా అడిగింది. ఏం చెప్తారు మీరు? కోర్టు అడిగితే ఫేకా కాదా అనేదాన్ని పెద్దగా పట్టించుకోరు. ఫేకా కాదని ఆడ రియల్‌గా విజువల్స్ కనపడుతుంటే ఫేక్ అంటే ఎట్లా? తప్పుడు ఫోటోలు, వీడియోలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించారు. వాస్తవాలు వెల్లడించేలోగా వైరల్. అందుకే జాతీయ స్థాయిలో చర్చ. ఇలాంటి వాటితో యుద్ధాలు సైతం జరిగే ప్రమాదం ఉంది. ఏఐ ఫేక్ కంటెంట్‌ను పసిగట్టే టూల్స్ అవసరం. గత 25 ఏళ్లుగా ఆ భూముల్లో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం. అప్పుడు జరగని వివాదాలు, ఆందోళనలు ఇప్పుడెందుకు? సమావేశంలో ముఖ్యమంత్రి, అధికారుల మధ్య డిస్కషను. కరోనా కన్నా ఏఐ డేంజర్ అట. మరి ఏఐయే కావాలంటేటి, ఏఐ యూనివర్సిటీ పెడతానంటండి, స్కిల్ యూనివర్సిటీ అంటండి. మళ్ళీ కరోనా కంటే ఏఐ డేంజర్. అంటే ఏఐ వద్దా మన రాష్ట్రానికి? అంటే మీ దాకా వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది జరిగితేనే కరోనా కంటే డేంజరు. లేదంటే నేను ఫ్యూచర్ సిటీ పెడతా, దాంట్లో ఫోర్త్ సిటీ పెడతా, దాంట్లో స్కిల్ యూనివర్సిటీ పెడతా, దానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం నుంచి తీసుకుంటా అని చెప్తారు. ఇది మరి కాంగ్రెస్ వార్ రూమ్లో బీఆర్ఎస్ కోర్టులో ఉన్నారట. మరి దీనిపైన ఎవరు కోర్టుకు పోవాలి? ఇప్పుడు దానిపైన ఫేక్ అని కోర్టుకు పోతారు. దీనిపైన కాంగ్రెస్ మళ్ళీ మామూలు రూమ్ కాదు, వార్ రూమ్ అట అది. ఎవరి మీద వారు చేస్తారో కానీ వారు ప్రతిపక్షాల మీదనో ఇంకో దాని మీద వారు చేయాల్సిన రూల్నే కోర్టులు ఉండట. మరి దీని మీద ఎవరి మీద కోర్టుకు పోవాలి? ఎవరిని బలి చేయాలి? ఎవరిని దీన్ని బాధితుని చేయాలి? పార్టీ వ్యూహాలను లీక్ చేస్తున్నట్టు కీలక వ్యక్తిపై అనుమానం. అందుకే బీఆర్ఎస్తో ఆర్థిక ఒప్పందం. సోషల్ మీడియాలో వెనకబాటుకు అదే కారణం. వ్యవహారంపై కొద్ది నెలలుగా హస్తం ఫోకస్ పెట్టింది. ఆధారాలు దొరకడంతో ఆయన తప్పిస్తూ కొత్త వారికి బాధ్యతలు ఇచ్చారట. మరి ఎవరో ఆయన? మరి ఆ మహానుభావుడి గురించి బయట చెబితే బాగా, అంత పెద్ద తప్పు చేసినాక బయట చెప్పడానికి పేర్లు ఎందుకు రాయలేదు? పార్టీ వ్యూహాలను లీక్ చేస్తున్నట్టు కీలక వ్యక్తిపై అనుమానం అట. ఏం వ్యూహం ఉంది పార్టీకి అసలు? నాకు తెలిసి వ్యూహమే లేదు. ఇక ఆయన లీక్ చేసే వ్యూహాలు ఏమున్నాయి అసలు మీకు? పోతుని 400 ఎకరాలు కోర్టులో ఆర్డర్ వచ్చింది.
ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ బుల్డోజర్లు పంపిస్తారు, జేసీబీలు పంపిస్తారు. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు జేసీబీలు పంపించి అట్లా కొట్టిస్తారా? ఫస్ట్ దాన్ని ఫెన్సింగ్ వేసుకొని సర్వే చేసి దాన్ని మొత్తం సర్వే చేయాలి. సర్వే చేసి అద్దురాళ్ళు బాతించుకొని ఫెన్సింగ్ వేసి ఇది మాది అనిపించుకున్నాక మీరు ఏం చేస్తే అసలు అది హెచ్యుదా ఎవరిదో తెలవకుండా అది ఒక కన్ఫ్యూజన్ ఉంది. కోర్టులోనే కేసు వాదన ఉంది. ఫిజికల్గా చూసినప్పుడు ఏది ఈ జాగా ఎవరిదా అంటే హెచ్యుదా అంటారు చుట్టుపక్కల వాళ్ళు విద్యార్థులు. ముందు దాని నుంచి డైవర్షన్ చేయాలి కదా. అది కాదు వ్యూహం అంటే. ప్రభుత్వాందే భూమి అనుకున్నప్పుడు ప్రభుత్వం ముందు కబ్జా తీసుకోవాలి కదా, పొజిషన్ తీసుకోవాలి కదా. ఏది లేదు, కోర్టులో ఆర్డర్ వచ్చింది ఆ కాగితం పట్టుకొని పోయారు. కోర్టులో ఆర్డర్ వచ్చింది ఎవరి మీద? ఐఎంజీ మీద. ఐఎంజీ వాడు రాడు మీరు బుల్డోజర్లు పోతే, కానీ ప్రజలు వస్తారు కదా. అది గమనించాల, ఆ వ్యూహమే తప్పింది ఆడ. ఇప్పుడు లగచర్లో కూడా అదే అయింది. పోతిరి దమ్మున గుంజుకుంటాం మేమంటే వాళ్ళు తిరగబడే, అది ఫెయిలే. ఏం వ్యూహం అది? మొత్తం పబ్లిక్ బజార్లో పడి కొట్టుకుంటుంటే ఇంక వ్యూహం ఎక్కడిది? ఆయన పైన అయితే మరి కాంగ్రెస్ వార్ రూమ్లో బీఆర్ఎస్ కోవర్ట్ ఉందంటే ఇంకెంతకంటే దరిద్రమైన వ్యవహారం. మరి పార్టీ ఎంత వీక్ ఉంది, ఎంత కథ ఉంది. బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్లో కూర్చొని ఇక్కడ కోవర్ట్ని పెట్టిండంటే మరి ఆయన తెలికల్లుడా, మీరు తెలికల్లులా? ఎవరు ఏమి రాజకీయం చేస్తున్నారు, ఎవరు సమర్థత ఏందనేది దాన్ని బట్టి మీ పరువు మీరే తీసుకుంటున్నారు. రైట్. ఇది దిశ వెలుగు పేపర్. ఏఐ ఫేక్ కంటెంట్పై కోర్టుకు పోదాం, కంచా గచ్చిబౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్. మీరు అదిగా చేయాల్సింది. అసలు ఏఐ ఫేక్ కంటెంట్ పైన కోర్టుకు ఎవడన్నా ముఖ్యమంత్రి స్థాయిలో దాంట్లో కూర్చొని ఆ ఫేక్ కంటెంట్ ఏదో పక్క పనికిరాని వీడియో ఏదో వచ్చి ఉంటుంది దానిపైన కోర్టుకు పోదామని పబ్లిక్గా రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఏదో లోపల మాట్లాడుకోవాలి. అసలు ఏంది మనం పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలా? చెట్లు కొట్టేదానికి అటవీ శాఖ పర్మిషను, ఎన్విరాన్మెంటల్ పర్మిషను, సుప్రీంకోర్టుకి ఏం చెప్పాలి రేపు అది చేయాలి. కానీ ఏఐ దానిపైన ఫేక్ దానికి పోదాం కోర్టు కానీ దానికోసం ఒక రివ్యూ చేస్తాడు వాడన్న. ఇదేంది మరి ఫేక్ కాదా? ఇది ఫేక్ ఏమో, నెమళ్ళు ఉన్నాయనేది ఫేక్ ఆయన అనేది. ఏమి లేకుండా ఎటువంటి చెట్లు ఉన్నాక. రైట్. కొత్త సీఎస్గా రామకృష్ణారావట. శాంతికుమార్కి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం. హ్యూమన్ రైట్స్ కమిషనర్, చైర్మన్ సభ్యులు ఎంపిక పూర్తి. లోకాయుక్త, ఉప లోకాయుక్త కూడా గవర్నర్ ఆమోదానికి లిస్టు. ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక పెండింగ్. సీఎం రేవంత్ రెడ్డి అతనిలో ఎంపిక సమావేశాలు హాజరుగాని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సమాచారం ఇచ్చారట. వీటన్నిటిని నియమించాలంటే ఆర్టీఐ కమిషనర్లు కానీ, లోకాయుక్తని కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీటిని నియమించాలంటే ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రితో పాటు సీనియర్ మంత్రి ఒకళ్ళు, స్పీకరు వీళ్ళు ఉంటారు. ఆయనకి కబురు పంపితే ఆయన రాలేదట. ఎట్లాగా నేను చెప్పింది ఏంటో మీదే చేసుకుంటారు కాబట్టి రాలేదు. కొత్త సీఎస్గా అయితే రామకృష్ణారావు వస్తాడట. ఇప్పుడున్న సీఎస్కి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ ఇస్తారట శాంతికుమార్ గారికి. ఇప్పుడు మొన్నదాకా ఎస్సీ వర్గీకరణ పైన జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్. ఆయనకి మానవ హక్కుల సంఘానికి సంబంధించి కమిషన్ చైర్మన్ ఇస్తారట. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అని ఇంకొక ఆయన లోకాయుక్త ఇస్తారట. ఇట్లా ఒక్కొక్కళ్ళకు పదవులు ఇస్తారన్నట్టు చెప్పారు. కానీ ఒక ఆర్టీఐ కమిషనర్లు పెండింగ్ పడతాట. మిగతా ఆయన్ని గవర్నర్కి పంపించారట. ఇక మొదలుపెట్టినట్టు పదవుల పంపిణీ. ఈ రాజ్యాంగబద్ధమైన పదవులు, నామినేటెడ్ పదవుల కోసమే జనాలు చూస్తున్నారు. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. మీ పోరాట పటిమకు యాడ్సప్. హెచ్సి విద్యార్థులకు కేసీఆర్ అభినందన. మనకు తెలంగాణ అంటే ఒక టాస్క్, ఇతరులకు అది పొలిటికల్ గేము. రాజకీయ కోణం పక్కన పెడితే తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ శ్రేణులకు ఉండే చిత్తశుద్ధి మరెవరికి ఉండదు. 15 ఏళ్ల రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డలుగా, 10 ఏళ్లతో పాటు రాష్ట్ర ప్రగతి కోసం తనలాడిన బిడ్డలుగా ప్రజల సంక్షేమం పట్ల మనకే కడుపు నొప్పి ఉంది. నిత్యం ప్రజల నడుమ ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. కానీ నేనైతే ఫామ్ హౌస్లో ఉంటా. నిత్యం ప్రజలతో నుండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి, కానీ నేను ఫామ్ హౌస్లో ఉంటా అని చెప్పి ఆయన ఒక స్లోగన్ ఇచ్చిండు. మీ పోరాట పటిమకి హ్యాట్సప్ అని హెచ్సి విద్యార్థులకు ఇచ్చిండు. మరి ఇది గత 10 ఏళ్లలో చేసిన పోరాటాలకు కూడా దీని వరకేనా? గడిచిన మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు కూడా పోరాటాలు చేశారు విద్యార్థులు. ఉస్మానియా సిటీ విద్యార్థులు 11 ఎకరాల భూమిని నువ్వు గుంజుకుంటా అంటే పోరాటాలు చేశారు. ఉద్యోగాలు ఏలేదని పోరాటాలు చేశారు. ఉద్యోగాలు ఏలేదని పోరాటాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తారా హ్యాట్సప్? చెప్పాలి కదా మరి. అంటే మీరు సీట్లో లేబరు, మీరు ఫామ్ హౌస్లో ఉన్నారు కాబట్టి హ్యాట్సప్ చెప్పి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయితే హ్యాట్సప్ చెప్పకపోతే అది కాదు కదా, రాజకీయ విజ్ఞత కాదు కదా, రాజనీతి. అది రాజనీతి అంటే ఏంది?
మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విద్యార్థులు ఉద్యమకారులు చేసే ఉద్యమాలని హ్యాట్సప్ చెప్తే అప్పుడు అంటే మీరు లేరు కాబట్టి మేము ప్రభుత్వం లేరు కాబట్టి వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి ఉద్యమం చేస్తే హ్యాట్సప్, మేము ఉన్నప్పుడు ఉద్యమం చేస్తే తప్పు, అంటే మేము చేస్తేనే సంసారం, ఎదురోడు చేస్తే వ్యభిచారం అనే పద్ధతిలో కేసీఆర్ గారు వ్యవహారం. ఎస్, వాళ్ళకి నిజంగానే హెచ్సి విద్యార్థులకు హ్యాట్సప్ చెప్పాల్సింది, ఉద్యమం మంచినే చేశారు. కానీ మీకు లేదు అర్హత అంటాను నేను. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్సప్ చెప్పే కానీ వాళ్ళ ప్రశంసించే ఆ హక్కు లేదు. ఎందుకు లేదు అంటానంటే ఇందిరా పార్కులో ఉన్న ధర్నా చౌక్ని అసలు ధర్నాలు ఎందుకు, ధర్నా చౌకులు ఎందుకు అవసరమా సిటీలో అన్నాడు. దాంతోపాటు యూనివర్సిటీలకు 100 ఎకరాలు ఎందుకు, ఇది రాజరికం ఏమన్నా సాల్దా ఎంతో గొప్ప ఉంటే అన్నాడు. ఈ అన్న మనిషి మళ్ళీ హ్యాట్సప్ చెప్తున్నంటే ఏంది ఈ హ్యాట్సప్ అర్థం? రాజకీయం కాదు, పొలిటికల్ గేమ్ కాదు ఇది. కేసీఆర్ కానీ బీఆర్ఎస్కి అర్హత లేదు. ధర్నా చౌకులను ఎత్తేసింది మీరు, హౌస్ అరెస్టులు చేయించింది మీరు, విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు చిన్న ఉద్యమానికి పిలిపితే ఎక్కడ ఉండి అక్కడ మూసేసింది మీరు, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింది మీరు, ఉద్యమకారులను అనగదొక్కింది మీరు, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ఉద్యమకారులు అవమానపరిచి ఉద్యమాన్ని అణిచేసిన ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది మీరు కాదా? మరి వాళ్ళకు కూడా హ్యాట్సప్ చెప్పాలి మీరు. 10 ఏళ్లలో మీ పైన పోరాటాలు ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు కూడా హ్యాట్సప్ చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తన పోసుకోవాలా. అప్పుడు మీ హ్యాట్సప్కి విలువ ఉంటుంది. ఇది ఆయన హ్యాట్సప్ అని చెప్పిండు. హెచ్సియుకి ఎసరు పెడతానట. కంచ గచ్చిబౌలి నుంచి తరిమేసే కుతంత్రం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం. ఇది రేవంత్ రెడ్డి గారి పనితనం అనమాట. హెచ్సియు జాగన్ 400 ఎకరాల బలవంతంగా గుంజుకుంటున్నాని హైదరాబాద్ సిటీ విద్యార్థులు ఉద్యమం చేశారని వాళ్ళ మీద కక్ష కట్టి దాన్ని ఎత్తేస్తున్నాడు. ఇప్పుడు ఇగో ఈయన చేసేది ఒకటే. సీట్లు మారింది, మనుషులు మారారు తప్ప సీట్లో కూర్చున్న మనిషి మారాడు. ఆయనేమో ధర్నాలు చేస్తున్నాడని ధర్నా చౌకని ఎత్తేస్తాడు. ఉస్మానియా సీట్లో ధర్నాలు చేస్తానని ఉస్మానియా సీట్కి ₹1 ఇయ్యాడు, నిర్వీర్యం చేస్తాడు. ఈయన హెచ్సి యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేశారని యూనివర్సిటీ నేను లేకుండా చేస్తా, దాన్ని దేశపోయి ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించి పెడితే దీన్నంతా నేను తీసుకుంటా. 2300 ఎకరాలు 2300 ఎకరాలు భూమిలో ఉన్న హెచ్సియుని దేశపోయి అది జాతీయ స్థాయి యూనివర్సిటీ 100 ఎకరాల్లో పెట్టి అంటే ఒక డిగ్రీ కాలేజీ లెక్క పెడతారట. 100 ఎకరాల్లో యూనివర్సిటీ అంటే ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు 100 ఎకరాల్లో ఉన్నాయి. ఒక యూనివర్సిటీ 100 ఎకరాల్లో ఉంటుందా? సరిపోద్దా? రీసెర్చ్కి కానీ వివిధ ఫ్యాకల్టీలు ఉంటాయని సరిపోద్దా? అంటే యూనివర్సిటీల పైన విద్యా వ్యవస్థ పైన ఎంత మీకు కన్సర్న్ ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది, మీ విధానం ఏందనేది అర్థమైంది. నిన్నే మాట్లాడండి, విద్యా విధానాన్ని మనం సంస్కరించాలి. ఇదేనా సంస్కరించడం అంటే? ఉన్న యూనివర్సిటీలు తెసిపోయి కాలేజీ లెక్క చేయటమా? యూనివర్సిటీని ఇంకా అప్గ్రేడ్ చేసి పెద్దగా చేయాలి కానీ యూనివర్సిటీని కాలేజ్ చేస్తాడు. ఆయన ఫీచర్ సిటీలో పెట్టి ఆడ 100 ఎకరాలు కేటాయిస్తే ఇదంతా నేను గుంజుకుంటా, మీరు ఉద్యమం చేస్తారు నా మీద అని ఈయన కక్ష కట్టండి. ఇప్పుడు మొత్తానికి ఎసరు పెట్టారట హెచ్సియుకి. రైట్. మన తెలంగాణ చూద్దాం. కంచా గచ్చిబౌలి భూమిపై అందరి వాదనల వెంట ఏకపక్షంగా వ్యవహరించాము, ఎవరికి నష్టం జరగకుండా వివాదం పరిష్కారం. ఇదేదో ముందుంటే అయిపోయేదిగా. అంత ప్రపంచం అంతా తూ అని ఊశాక అందరూ ఏంటాం మేము, ఎవరికి నష్టం జరిగాము, ఏకపక్షంగా నిర్ణయించాము. ఢిల్లీ దాకా జరిగింది, నేషనల్ మీడియాలో ప్రచారం అయింది. ఢిల్లీలో ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చినాయి. రాహుల్జీ మమ్మల్ని కాపాడు అని జంతువులు ఫ్లెక్సీలు పెట్టినట్టు వచ్చినాయి. మొత్తం పరువు బజార్లో పోయిన తర్వాత ఇప్పుడు కూర్చున్నారు, మేము నష్టం జరగనే వాదనలు వింటామని చెప్తున్నారు. ఈ వాదన లేదు అప్పుడే ఇంటి అయిపోయేది కదా. గతం మరిచి నేతల భూచిందులట. మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం మీద స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలి. ఆ భూములు ఎవరు కొనొద్దని, కొన్నా తమ ప్రభుత్వం రాగానే దాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఇంకా 4 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేటీ రామారావు గారి మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఆయన పార్టీ అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో అమ్మిన భూముల్ని తిరిగి వాపసు తీసుకునేందుకు ప్రయత్నం మొదలు పెడితే ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాలంలో ఇదే హెచ్సియు భూముల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యవహారాన్ని బీజేపీ నాయకులు కావాలని మర్చిపోయినట్టున్నారు. ఇది మొత్తానికి కేటీఆర్ ఈ మధ్య కాలంలో ఊకంటాడు, అక్కడ భూములు ఎవరు కొనొద్దు, కాదని కొంటే సెంటు భూమి కూడా అంగళం భూమి కూడా వదిలిపెట్టడం మొత్తం గుంజుకుంటాం అంటాడు. మరి ఇదే కోకాపేటలో కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్న
బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్గా ఉండు, మొత్తం కంపెనీలకు అమ్మేశారు, ఎకరం 150 కోట్లు. మరి దాన్ని ఎవరు గుంజుకోవాలి ఇప్పుడు? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత ప్రజలంటే తెలంగాణ ప్రజలంటే పిచ్చోళ్ళ? అర్థం కాదనుకుంటున్నారా? అంటే మీ మీ మాత్రం జ్ఞానం ప్రజలకు లేదా? మీరు చేసిన విద్యలు, మీరు చేసిన విలువిద్యలు మామూలు విద్యలా? ఎక్కడ పడితే అక్కడ భూములు అమ్మితిరి. ఇవాళ మళ్ళీ నువ్వు 10 నెలలు 15 నెలలు అధికారం మొంగం లేదు లేదు అంగళం భూమిని కూడా నేను వదిలిపెట్టిన మళ్ళీ గుంజుకుంటా అంటండి. వీటినే గుంజుకుంటారా? అంటే రేవంత్ రెడ్డి హెచ్సి భూముల వరకేనా, మిగతా మీరు అమ్మిన భూములు కూడా గుంజుకోవాలా? అంటే గుంజుకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరు ఒక లెటర్ రాయండి ఫస్ట్. మేము అమ్మిన భూములన్నీ రికవరీ చేయండి, మేము అమ్మిపోయినాం మీరు రికవరీ చేయండి, నువ్వు అమ్మిన భూములు నేను చేస్తా అని చెప్పండి. అంటే రాజకీయ నాయకులంతా గేమ్ ఆడుతున్నారు ప్రజలతో. చంద్రబాబు నాయుడు గారు 2003లోనే హెచ్సి భూమిని తెసిపోయి 400 ఎకరాలు ఐఎంజీ బిల్లీరావుకి ఇస్తాడు. దీని మందం నేను వేరే కాడ కొండలో గుట్టలో తొప్పలో పనికిరాని భూమి ఇస్తా అంటే అంటే ఈ బిల్లీరావుకి కార్ రేసింగ్ పనికిరాని భూమి హెచ్సికి పనికి వద్దట. అంటే హెచ్సి విద్యార్థులు అంటే లెక్కలేదు ఆయనకి అయ్యాల, ఆయన అక్కడ కేటాయిస్తాడు. ఇవాళ మీరు దీన్ని మీరేం కోకాపేటలో భూములు అమ్ముతారు బీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏం కోకాపేటలో భూములు అమ్మిన రోజు గగ్గోలు పెట్టిండు, అట్టెట్ట అమ్ముతారు, ఇదేంది అదేంది ప్రజల సొమ్మును అమ్ముతురా అని. ఇవాళ మళ్ళీ ఆయన అమ్ముతారు. అంటే ఎవరు వచ్చినా అమ్మటమే, ఎవడు సీట్లోకి వచ్చినా అమ్మటం, పప్పు బెల్లం లెక్క పంచుకోవడం తప్ప చేసేది ఏమి లేదు. ఇవన్నీ దొంగ నాటకాలు. ఆయన అంటే రివర్స్ తీసుకుంటాడట భూముల్ని. గతం మర్చిపోతున్నారు, గతం మర్చేం పోరు కానీ మర్చిపోయినట్టు నటనట్టు. అంటే సినిమాలో ఎట్లయితే నటులు ఉంటారో ఇవాళ రోల్ ఏంది, ప్రతిపక్ష రోల్ కాబట్టి దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అట, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తరు. ఈయన ఎస్సీ వర్గీకరణకి దానికి కమిషన్ చైర్మన్గా ఉండు, ఆయనకి ఒక పదవి ఇచ్చారు. ఇంకెన్నాళ్ళు ఈ నిరీక్షణ? 16 నెలలుగా జీవో 59 దరఖాస్తుదారుల ఎదురుచూపులు, త్వరలోనే పరిష్కరిస్తామన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి. దరఖాస్తులు పరిష్కరిస్తే ఖజానాకు 6,000 కోట్ల ఆదాయం. ఇంకెన్నాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన దాకా ఏ కళ్ళతో నీరు చూడటం. ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి అదే అయింది, రేషన్ కార్డుల పరిస్థితి అయింది అదే అయింది. ఈ ఎదురు చూడటం తప్ప చేసేది ఏమీ లేదు. కంచె దాటిన వ్యాఖ్యలట. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపైన కంచె దాటారు. అట్టెట్ట మాట్లాడతారు సుప్రీంకోర్టు జడ్జి. చీఫ్ సెక్రటరీని తీసిపోయి జైల్లో పెడుతున్నట్టడా? ఆ అధికారం ఉందా? అంటే జడ్జీలకు ఏ అధికారం ఉందో కూడా ఏనే డిసైడ్ చేస్తున్నాడు. జడ్జీలు ఏం మాట్లాడాలో కూడా మరి మీరు కాగితం రాస్తే వాళ్ళు మాట్లాడతారు. సుప్రీంకోర్టు జడ్జి పైన నేను రాస్తున్న కంచె దాటిని వ్యాఖ్యలు. ఒక చీఫ్ సెక్రటరీని నేను జైల్లో పెడతా, జైలు కట్టించాను ఎట్లా అంటాడు? అది ఎప్పుడు ఐఎంజీ సంస్థకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన భూమేగా, అది ప్రభుత్వాందే కదా అని చెప్తుండు. అని చెప్తూ ఆయన కంచె దాటిన వ్యాఖ్యలు. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో చెట్లు నరికితే అప్పుడు ఇట్లా మాట్లాడలేదు కదా, రిషికొండలో బిల్డింగ్లు కట్టేటప్పుడు చెట్లు నరికితే కూడా మేము చెప్తే వినలేదు కదా, మేము పుంకాలు వార్తలు రాస్తే వినలేదు కదా అంటే నీ వార్తను నమ్మలే వాళ్ళు. మీరు రాసే వార్తల్లో పక్షపాతం, కులము, సామాజిక వర్గం, పార్టీలకు అనుగుణంగా రాస్తారు కాబట్టి నమ్మలేదేమో. అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు వినలేదు కాబట్టి మీరు ఇవాళ ఎట్ట చేస్తారు? చెట్లు కొట్టినా మాట్లాడొద్దు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకపోయినా, ఫారెస్ట్ పర్మిషన్ లేకపోయినా, హెచ్సి విద్యార్థులు ధర్నాలు చేసినా పట్టించుకోవద్దు అంటారు. అయాల జగన్మోహన్ రెడ్డి చెట్లు కొట్టిండా లేదా? మీరు వార్తలు రాస్తే వార్తలు చూసి సుప్రీంకోర్టు జడ్జీలు ఇన్వాల్వ్ కావాలంటే మీరు రాసే వార్తలకి ఒక 1000 మంది జడ్జీలు అయినా సరిపోరు. నిజంగానే మీరు రాసే ప్రతి వార్తను పట్టుకొని నిజంగానే సోమోటో కేసు తీసుకుంటే అందులో ఫేక్ ఏదో నిజమేందో తెలియదు, దేనికి రాస్తుందో తెలియదు, ఎవడి మీద కక్షితో రాస్తుందో తెలియని వార్తలను పట్టుకొని నిజంగానే వార్తాపత్రికలు రాసే వార్తల్ని సుప్రీంకోర్టు, హైకోర్టు సుమోటో తీసుకోవాలంటే జడ్జీలు సరిపోరు, కోర్టులు కూడా సరిపోవు. అంటే మీరు రాసే వార్తలో నిజాయితీ లేదు. మీరు రాసే వార్త కరపత్రం రాసినట్టుంది కాబట్టి అది ఒక కరపత్రం లేని వాళ్ళు అనుకున్నారేమో అయ్యాల. ఆయన బాధ అది. మేము అయ్యాలు చెప్తే ఏం లేదుగా ఇయ్యాలెట్టెన్నో అని. రైట్. కంచా కచిబౌలి నకిలీ ఫోటోలు వీడియోస్పై సీఎం సీరియస్ అయిందట. ఆ సీరియస్ అయిందని ఇక్కడ ఏమి ఫోటో వేసిండు? పైన వార్త ఏముంది, ఇక్కడ ఏం ఫోటో ఉంది? ఇక్కడ కంచె గచ్చిబౌలి అంటే గచ్చిబౌలిలో ఉన్న ఎస్సీ యూనివర్సిటీ ఆ చెట్లో ఉండాలి. భద్రాద్రి రామయ్య ఫోటో వేసిండు. కింద వార్త చిన్న ఎడిటింగ్ పెట్టిండు, పైన ఇది పెట్టిండు. జనాలు చూస్తాడు ఏమనుకోవాలా, ఈ కంచె గచ్చిబౌలి అండు భద్రాచలం టెంపుల్ వేసిండు అనుకోరు. అది వేసిండు. మరి కన్ఫ్యూజ్ చేశారో తెలియదు. రైట్. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం.
రాజధానికి అభివృద్ధి హారమేనట. 30,000 కోట్లతో హైదరాబాద్ ప్రగతికి ప్రణాళిక. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్డు విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణానికి 4,500 కోట్లు. కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ. మే నెలలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు. రాజధానికి అభివృద్ధి హారం వస్తట. అంటే మొత్తం రోడ్లు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మాణానికి టెండర్లు పిలుస్తారట అని చెప్పి ఒక వార్త రాశారు. ఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదు. రాష్ట్రం పరువు ప్రతిష్టలను దిగరాచింది. విద్యార్థుల పోరాటాలు అభినందనీయం. భరాసా అధినేత కేసీఆర్. ఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సరికాదు, వాస్తవం సరికాదు. మీరు చేసిన పెంట కూడా ఇదే కదా. మీరు 10 ఏళ్ళు చేసిన వ్యవహారం సరిగాకనే ఉద్యమాలు వచ్చి దింపామేమని మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు ఈడ. మీరు చేసింది అంత తక్కువ ఉందే. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసి అవసరం ఏముంది? ధర్నా చౌకు యూనివర్సిటీలకి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎందుకు అవసరమా? ఇది రాజరికమా? అంటే నువ్వు ఉండే ఏది ప్రగతి భవన్ అయితే రాజరికంలో రాజులు కట్టించుకున్నట్టు కోట్లు కట్టించి 9-10 ఎకరాలు పెద్ద విస్తీర్ణంలో కట్టించి పార్కులు, దాంట్లో లాన్లు, దాంట్లో సేద తీరటానికి అన్నీ కట్టించుకుంటాయి. ఇది ఒక వార్త. ఆంధ్రప్రదేశ్ సర్వేల ధీమా సరే, చిక్కుముళ్ళ సంగతి ఏమిటి? ఈసారి అధికారం మందేనంటూ గులాబీ శ్రేణుల విశ్వాసం. ఈ సర్వేలు చేయించుకొని చెప్తారు పదే పదే. కేటీఆర్ చెప్పేది అదే. ఎవరో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళతో సర్వే చేయించుకొని అయిపోయింది సార్ మందే ఈసారి, మొత్తం జనాలు ఎప్పుడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని. ఇయే కొంప ముంచుతాయి. ఈ సర్వేలలో ఒకటి చెప్తారు, మన విధానం ఏందనేది చూడాలి కదా తప్ప సర్వేలను బట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలను బట్టి మనకు ఓట్లు పడతాయంటే అవి కావు. రాజ్యాంగ పదవులపై కసరత్తు చేస్తారట. హెచ్ఆర్సీ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీమ్ అఖ్తర్, ఉపలోకాయుక్తగా సంతోష్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి, ఆర్టీఐ ప్రధాన కమిషనర్ రేసులో సిఎస్ శాంతకుమారి లేదా చంద్రశేఖర్ రెడ్డి, మరో 5 కమిషనర్ల నియామకానికి ఎంపిక పూర్తి. రాజ్భవన్కు చేరిన దసరం త్వరలో నియామక పత్రాలు ఆహ్వానం పంపిన హాజరుగాని ప్రతిపక్ష నేత. ఇది రాజ్యాంగ పదవులన్నీ నింపుతారట. ఇందిరమ్మేళ్ళకి ఇంకెన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన దాకా ఎదురు చూడాలి. ఇంకెన్నాళ్ళు ఏంటి వాళ్ళు ఇవన్నీ ఢిల్లీ నుంచి మీనాక్షి నటరాజన్ వచ్చింది, ఆమె క్లాస్ బేకాల, వీళ్ళు మళ్ళీ తిట్లు తినాలి. ఇవన్నీ అయ్యాక ఇందిరమ్మేళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళు. ముందు ఇది ఓటబోయేదాలకు ఒకటి సమస్య అవుతుంది, ప్రజల సమస్య కాదు, వాళ్ళ రాజకీయ సమస్యలు ఎక్కువైనాయి. ఒకటి దుడుచుకుంటుంటే ఇంకో బురద వచ్చి పడుతుంది, ఆ బురద దుడుచుకుంటానికి ఇంకోటి వచ్చి పడుతుంది. ఈ లోపల ప్రజలకు ఇచ్చే రేషన్ కార్డులు మర్చిపోయారు, మహిళలకు ఇచ్చే 2,500 మర్చిపోయారు, పెన్షన్లు పెంచేది మర్చిపోయారు, ఇంధన మిల్లు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. 15 నెలలు గడిచింది, 16 నెలలు వచ్చింది. ఏంటంటే వస్తాయి తొందరలో. ఏ మంత్రిని అడుగు, త్వరలో రేషన్ కార్డులని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు, త్వరలో ఇంద్రమ్మ ఇండ్లని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు. మరి ఈ త్వరలో దానికి అర్థమైంది పర్థమైంది. హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రేపు అన్నట్టుగా ఆ త్వరలో లేదు, అది వచ్చేది లేదు, పోయేది లేదు. అత్యుత్సాహంతో అపకీర్తి వచ్చింది గచ్చిబౌలి విషయంలో. అత్యుత్సాహం ఉంటే అపకీర్తి అవుతుంది. మరి ఎవడన్నా కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, 400 ఎకరాలు మీదని చెప్పారు, ఆ మంది ఎక్కడుందో ముందు బౌండరీ హద్దురాళ్ళు బాతి ఫెన్సింగ్ వేసుకొని దాన్ని క్యాప్చర్ చేసి ముందు కబ్జాలోకి తీసుకున్నాక నువ్వు ఏదైనా పని చేయడానికి మొదలు పెట్టాలి. ముందు అసలు అది ఎక్కడుందో తెలియకుండా పోయి దమ్మున బుల్డోజర్లు పెట్టి దంచుడు మొదలు పెడితే మొత్తం దాంట్లో ఉన్న జింకలు, లేళ్ళు, దుప్పులు బావురు అని బయటకు వచ్చి అది ఢిల్లీ దాకా వినపడాయి. ఈ షట్ల కథ ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుని ఇక కోర్టుకి జైలుకే పంపిస్తానని డైరెక్ట్ తిట్టే కాడి తెచ్చుకొని మరి పరువు బాబత్ ఏం పోద్ది? ఓవర్ యాక్షన్ చేస్తే పరువే పోద్ది. మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు అవుతుండట. పార్టీ ప్రభుత్వ అంశాలపై నేతలతో సమీక్ష. బట్టి శ్రీధర్బాబు, పొంగులేటితో మీనాక్షి నటరాజన్ చర్చలు. ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ. నేడు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో భేటీ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఆమె వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి నేనా ముఖ్యమంత్రి ఆమె తెలవట్లే ఆయనకి. ఉరి అమ్మ నేను ఏదైనా మొదలు పెట్టగానే ఆమె వచ్చి సమీక్ష చేద్ది. సమీక్ష చేయి, ఇది ఇట్లా తీసి కొత్తది పెట్టండి అంటుంది. ఇప్పుడు ఎస్సీ కథ అదే అయింది. ఇట్లా కాదు, మనం అంతా ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలా, ఏడికాడికి స్టాప్ చేయండి అంటే స్టాప్ చేసి పడేసాడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు కొత్త సుప్రీంకోర్టుతోనే ఆగలాయన. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఢిల్లీ దాకా కాకబుట్టిని నేషనల్ మీడియాలో వచ్చింది. ఇది ఏం జరుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఒక షెవి వేసింది. ఇటు షెవి వేసి అమ్మట మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు కథ ఏడికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అని ఆలోచించే కాడికి వచ్చిందని అధిష్టానం. మీనాక్షి నటరాజన్ అలా ఆయన ఏం చేస్తాడంటే పెంట ఏదో పెట్టిండు, మొత్తం నువ్వు పోయి చూడు అంటే వచ్చి కూర్చుంది, సమీక్ష చేసింది, వరుస భేటీలు పెట్టింది.
రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.